చాలామంది నన్ను రోజు అడుగుతున్నారు కదండి, మళ్ళీ మందులు ఎప్పుడు తయారు చేస్తారు, మళ్ళీ మందులు ఎప్పుడు తయారు చేస్తారని. అన్నీ తయారు చేసి పెట్టాను. రాజమండ్రి నుంచి తీసుకొచ్చిన మందులు ప్లస్ పూనా నుంచి తీసుకొచ్చిన మందులు అన్నీ నీట్గా తయారు చేసి పెట్టాం. వాటిని ఎలా వాడాలి, ఏ మొక్కలకి ఏ మందులు వాడాలి, ఏ కలర్ బాటిల్ దేనికి వాడాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్తాను. చామంతి మొక్కలకేటి, గులాబీ మొక్కలకేటి, ఇంకా సీజనల్ మొక్కలకేటి, దేనికైనా సరే, కనకాంబరాలు ఏంటి, దేనికైనా సరే, ఎలాంటి తెగుళ్ళు వచ్చినా సరే, పురుగులు వచ్చినా, చెట్లు సరిగా పెరగకపోయినా, పువ్వులు రాకపోయినా అవన్నిటికీ బాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ మందులు మొక్కలు కలకలాడడానికి బాగా ఉపయోగపడతాయి. మనం ఏమీ వేయకుండా పువ్వులు రావాలి అనేది కొంచెం కష్టం అనమాట. ఒక్కొక్క ఏరియాని బట్టి కూడా ఉంటాయి అన్నమాట. పువ్వులు అందంగా రావాలి, బలంగా రావాలి, చెట్లకి ఏ తెగులు ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఈ మందులు వాడండి. మొన్న మన దగ్గర మందులు పట్టుకెళ్ళిన వాళ్ళు రివ్యూ చాలా బాగా ఇచ్చారన్నమాట. మీ మందులు మాకు చాలా బాగా నచ్చినాయి, మళ్ళీ మళ్ళీ మీకే చెప్తాం అన్నట్టు చెప్తున్నారు. ఇవి చూడండి, మా కుర్రోడు మొత్తం అన్నీ తయారు చేసి పెట్టాడన్నమాట. బాటిల్స్ అన్నీ చూసారు. ఇగో చామంతి మొక్కలు అయితే చాలా బాగున్నాయి కదండి. ఇవన్నీ మొన్న పూణే నుంచి తీసుకొచ్చాము. ఈ వెరైటీలు అన్నీ చూసారా, చాలా డార్క్ కలర్ పింకు, లైట్ పింకు, చూస్తే చాలా ముద్దుగా ఉన్నాయి కదా. ఇవే కాదండి, కొంచెం డబల్ కలర్ గులాబీలు కూడా తీసుకొచ్చాం. కానీ ఏంటంటే కొంచెం తక్కువగా వచ్చినాయి ఈసారి. అంటే తక్కువ అంటే కొన్ని ఎక్కువ రాలేదు మొక్కలు, కొన్నే వచ్చినాయన్నమాట. అంటే రైతు దగ్గర మంచి మంచి డబల్ కలర్స్ అన్నీ అయిపోయినాయంట. 2 నెలలు టైం పడుతుంది అన్నాడు కొత్త స్టాక్ రావడానికి. అందుకని కొన్నే తీసుకొచ్చాం అనమాట. ఈ మొక్కలన్నిటికీ ఖచ్చితంగా ఇప్పుడు గులాబీలకి 4 రోజులు తుఫానట్టు వర్షం వస్తే ఖచ్చితంగా మందు కొట్టాలని చెప్పారన్నమాట. లేదంటే ఆకులు గట్ట పసుపు రంగు వచ్చి రాలిపోతే ఉంటాయని చెప్పారన్నమాట. మీకు ఏ గులాబీలకి ఏ మందులు పనిచేస్తే మీకు ఈ వీడియోలో క్లారిటీగా అర్థమయ్యేలా చూపిస్తాను. ఇదిగోండి మా నర్సరీ మొత్తం ఇది చూడండి. ఇగో ఈ కుండీల్లో గులాబీలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఈసారి డబల్ కలర్స్ ప్రత్యేకంగా ఎక్కువ తీసుకొస్తాను. మా ఊరు జనాలు అందరూ అడుగుతున్నారు డబల్ కలర్స్ కావాలని. ఇంకా చూడండి, మేము ఇప్పుడు ఏమేమి పార్సల్లో ఇవన్నీ ప్యాక్ చేసి పంపిస్తున్నాం. మొత్తం సెట్ కావాలన్న వాళ్ళు మా నెంబర్ ఇస్తాను పైన. మీరు ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేసి అడగొచ్చు. మీ అందరికీ పంపిస్తున్నాం అనమాట. కార్గో సర్వీస్లో పంపిస్తున్నాం. బస్ స్టాండ్కి వస్తాయన్నమాట. మీరు అడిగి రిసీవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఎల్లో కలర్ బాటిల్స్ మొన్న మేము పంపించాం, చాలా బాగా పనిచేసినాయని అందరూ బాగా చెప్పారన్నమాట. అందుకని మళ్ళీ తెప్పించి తయారు చేసినమాట తెప్పించి. చూసారా, ఇగో ఎల్లో కలర్ ఒక్కొక్క దాంట్లో ఖచ్చితంగా అండి లీటర్ నీళ్ళు కలపండి. గుర్తుపెట్టుకోండి, ఒక బాటిల్కి వచ్చి లీటర్ నీళ్ళు కలిపి చెట్టు మీద స్ప్రే చేయండి 10 రోజులకు ఒకసారి ఎల్లో కలర్. ప్లస్ ఇంకోటి చూపిస్తాను, మందారాలకి పేను బంక లాంటిది, ప్లస్ చిన్న చిన్న దోమలు, చిన్న చిన్న పురుగులు అలాంటివి అన్నీ పడుతుంటాయి కదా. మల్లి చెట్లకి ఆకంతా కొరికేస్తుంటుంది. ఎలాంటి చెట్టుకి ఏ తెగులు, జాజులు, మల్లెలు, కనకాంబరాలు ఏది వచ్చినా సరే ఇంక ఈ బ్లూ కలర్ మందులు కొట్టండి. ఇది వేరు ఇది వేరు అనమాట. ఇది రాజమండ్రి తెచ్చిన ఒక బ్లూ బాటిల్, ఇంకో బ్లూ బాటిల్ ఏమో పూనా నుంచి తెచ్చాం. చెట్లు పురుగులు పోవడానికి అని చెప్పించారన్నమాట. అందుకని 2 కూడా తయారు చేసి పెట్టానమాట. ఒక్కొక్క బాటిల్ వచ్చి 50 రూపాయల దాకా అమ్ముతుంటామండి. గుర్తుపెట్టుకోండి. ఈ వైట్ కలర్ కూడా 2 వెరైటీలు అండి, ఒకటే అనుకుంటారు. చూపిస్తానా అండి. డార్క్ ఇది ఇప్పుడు ఒకటేమో మజ్జిగలా ఉంటుంది. అదేంటి ఇటు పక్క లైట్గా ఉంది కదా, లిమ్కలా ఉంది. ఇది ఇటు పక్కదేమో మజ్జిగలా ఉంది. చూపిస్తున్నా, ఒక దానికేమో దానికి దీనికి వేరు వేరు చూపిస్తానా అండి. ఇగో ఇది కలిపి కొట్టండి. ఇప్పుడు నల్లగా ఉంది కదా, నల్లదని ఈ లిమ్కా బాటిల్లో ఉంది కదా, అది గులాబీ పువ్వులు బాగా రావడానికి, పసుపు రంగు అసలు రాదనమాట ఆకులకి. అలా బాగా చిగుర్లు పువ్వులు గులాబీల కోసం ప్రత్యేకంగా పూనా నుంచి తీసుకొచ్చినామంట. అక్కడ రైతులను అడిగి మరి ఈ మందులు మేము కొడుతుంటాం పూలు ఎక్కువ రావడానికి అని చెప్పారన్నమాట. ఇది ఒక రోజు కొడితే మన్నాడు రోజు అది కొట్టండి. ఖచ్చితంగా ప్రతి దాంట్లో లీటర్ నీళ్ళు కలపండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి బాటిల్కి లీటర్ నీళ్ళు కలిపి కొట్టండి. ఇది నత్తల మందు అండి. చూసారా, నత్త పురుగులు ఎక్కడైనా ఉంటే పోతాయి అనమాట. ఆ మజ్జిగలా ఉంది కదా ఆ బాటిల్ కింద, చూపించలేదు మా కుర్రోడు. అది చెట్లకి బాగా ఎనర్జీ అనమాట. మనకి జ్వరం వస్తే డల్గా ఉంటాం కదా, అలాగే మొక్కలు డల్గా ఉంటే అవి బాగా పనిచేస్తాయని చెప్పాడనమాట. ఇంకా మజ్జిగ లాంటి బాటిల్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక వైట్ కలర్ బాటిల్ మొక్కలకి ఎలాంటి రోగాలు ఉన్న జింకు, బయోటిన్ ఏదో చెప్పాడు అతను, అన్నీ బాగా పనిచేస్తాయంట. మొక్కకున్న లోపలన్నీ పోతాయని చెప్పారన్నమాట. ఆ మజ్జిగ లాంటి బాటిల్ అనమాట. ప్రతి దాంట్లో ఖచ్చితంగా లీటర్ నీళ్ళు కలపండి. గుర్తుపెట్టుకోండి, లీటర్ నీళ్ళు కలపాలి. ఒక్కో బాటిల్ ఈరోజు కొడితే మళ్ళీ ఇంకో వెరైటీ కొట్టినప్పుడు మళ్ళీ ఖచ్చితంగా 10 రోజులు గ్యాప్ ఇవ్వండి బాటిల్కి. ఇదిగో ఈ డిఏపిలో కలపడానికి నల్ల గుళికలు. ఇది నల్ల గుళికలు ఒక 1/2 చెంచా, డిఏపి 1 చెంచా, ఇంకా వేపపిండి 1 చెంచా. నెల రోజులకు ఒకసారి వర్మి కంపోస్ట్ 1 గుప్పుడు. ఇవన్నీ కలిపి వేసుకుంటేనే మట్టిలో నెలకోసారి వేసుకోండి. చాలా బాగా పెరుగుతాయి అన్నమాట మొక్కలు. ఎక్కువ కూడా వేయకూడదు, నెలకు ఒకసారి సరిపోతుంది. ఇవి వేసి ఫుల్గా వాటర్ వేయాలి.
చెట్లు బాగా ఎండలో పెడితే చాలా బాగా చిగుళ్ళు వస్తాయి అనమాట. ఈ మందులన్నీ మట్టిలో వేసి ఫుల్ నీరు వేసిన తర్వాత చెట్ల మీద స్ప్రే చేయండి. 10 రోజులకు ఒక రకం ముందు 10 రోజులకు ఒక రకం ముందు అలాగా స్ప్రే చేస్తుండాలి. గులాబీల కోసం తెచ్చానని చెప్పాను కదా, నల్లదని ఆ వైట్ ప్లస్ ఆ ఎల్లో గులాబీల కోసం ప్రత్యేకంగా తెచ్చినమాట. గుర్తుపెట్టుకోండి. ఇగో గులాబీలకనే కాదు, కనకాంబరాలు, ఇగో చామంతులకి, ఇవి చూసారా పూన చామంతి తెచ్చిగా హాట్ కేక్లుగా అయిపోతుంది, తెగట్టిపోతున్నారు జనాలు, ఎంత రేట్ అయినా పర్లేదని. ఇవే కాదు, ఇక మందారాలకి ఏ తెగులు వచ్చినా సరే ఆ మందులు బాగా పనిచేస్తున్నాయండి. మీకు ఖచ్చితంగా ఈ మందులు కావాలి అనుకుంటే నాకు పైన నెంబర్ ఇస్తాను, ఖచ్చితంగా కాల్ చేసి అడగండి. ఈరోజు ఎంత డిసెంబర్ 20, ఈరోజే పెడుతున్నాను ఈ వీడియోని. ఎవరైనా కావాలితే ఈ వారం రోజుల్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. మందులు ఎన్నో లేవు, ఒక 50 ప్యాకెట్లు తయారు చేసామన్నమాట అన్నీ కలిపి. మందులు రేట్ వచ్చి మొత్తం ప్యాకింగ్ వచ్చి 700 ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 100 అయితే 100, 150 అయితే 150 అనమాట. విజయవాడకి అయితే 100 రూపాయలు తీసుకుంటున్నాడు, వైజాగ్ అయితే 160 రూపాయలు తీసుకుంటున్నారు. అలాగా ఏరియాని బట్టి రేట్ ఉంటుంది అనమాట. చూసారా మొక్కలన్నీ ఇలా హెల్తీగా రావడానికి ఖచ్చితంగా మేమే కాదు, బెంగళూరు, రాజమండ్రి, పూనా ప్రతి చోట మందులు కొడుతూనే ఉంటారు. ఆర్గానిక్గా వాడాలనుకునే వాళ్ళు మరి ఈ మందులు ఇవన్నీ సగం కెమికల్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మాకు రిజల్ట్ వెంటనే కనపడాలి అనుకుంటే మాత్రం కాల్ చేసి అడగొచ్చు, మీకు ఖచ్చితంగా పంపిస్తాను అనమాట. అన్నీ తయారు చేసి పెట్టాను నేను. ఇగో చూసారు కదా, ఇగో మా కుర్రాడు అన్నీ ఇలా ప్యాకింగ్ చేసి దాన్ని ఇగో ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టామన్నమాట. ఒక 50 ప్యాకెట్లు. ఎవరికైనా కావాలితే ఆర్డర్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.